ఇవాళ రెసిపీలో మెంతికూర ఎగ్. మెంతికూర ఎగ్ కామన్గా చేసుకుంటూ ఉంటాం కదా. ఎగ్ కాంబినేషన్లో చేశాను, సూపర్గా వచ్చింది. మరి చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 3 దాకా వేసుకోండి. పచ్చిమిర్చీలు అయితే ఒక 4 మధ్యకంట చీల్చేసి వేసుకోండి. ఇక ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మనకు ఒకటే దారి, అదేంటంటే సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ కొద్దిగా, అలాగే పసుపు కూడా వేసేసి బాగా కలిపేయండి. ఇది రంగు అయితే మారుతుంది, సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా మగ్గుతుంది. ఇక అలాగే టమాటాలు అయితే ఒక 5 కానీ 6 కానీ వేసుకోండి. మన కూర ఎంత కావాలనుకుంటామో అంత. నేనైతే 5 దాకా వేసాను. పండువిది అయితే తీసుకోండి, అప్పుడు మనకు కూర త్వరగా మగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక ఇది మగ్గిపోయింది కాబట్టి ఇది చిన్న మెంతం కూర. నేను ఎప్పుడు ఎక్కువగా చిన్న మెంతం కూరే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్ద మెంతం కూరకి అంత టేస్ట్ రాదు. ఇది ఒక్కసారి 3 కట్టలు అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి, ఎందుకంటే చాలా ఇసుక ఉంటుంది. ఇది బాగా వేసేసిన తర్వాత శుభ్రంగా కడిగి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల సేపు అలా ఉంచేయండి. ఇప్పుడు దగ్గరకంటా వచ్చింది అనుకున్నప్పుడు కారము, అలాగే ధనియాల పొడి సరిపడా అయితే వేసుకోండి. ఇది బాగా కలిపేసిన తర్వాత ఇది మనకు కూరలాగా ఇప్పుడు అయిపోతుంది. దీంట్లో మనం ఎగ్ వేయాలి కాబట్టి బాగా దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఎగ్గును కొట్టేసేసి ఇలా పక్కకి వేసేసుకోండి. ఈ ఎగ్గులు మనం ఇష్టం ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 అయితే వేసాను. ఇప్పుడు మూత పెట్టి అలా ఉడికిచ్చేయండి. ఇప్పుడు ఒక్క సైడ్ మాత్రం ఉడుకుంటుంది. ఇది నేనేం చేశాను, దీన్ని టర్న్ చేసేసాను అనమాట. అంటే మళ్ళీ యువతలు కూడా మనకు కుక్ అవ్వాలి. కొద్దిమంది ఇలాగే కూడా తీసేసుకొని తింటూ ఉంటారు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను 2 సైడ్ల, ఇక్కడ నేను 2 వైపులా అయితే కుక్ అయితే చేస్తున్నాను. ఒక్కసారి మూత తీసి చూద్దాము ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. చపాతీలకైతే సూపర్ కాంబినేషన్. మరి కామెంట్ అయితే పెట్టండి.